లక్ష్మీదేవి అటు ఇటు పికాక్స్లో చాలా ట్రెడిషనల్గా ఇట్లా మెస్ వర్క్ వేసేసి సౌత్ సీ పోల్స్ వేసి ఈ సిగ్నిటీ వర్క్ కూడా చాలా నీట్గా రూబీ ఎంబ్రాయిల్ కూడా చాలా కాంబినేషన్ చాలా నీట్గా చేయబడింది. వర్క్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకోటి వెయిట్ కూడా మీకు 7.5 కాసులు లభిస్తుంది. ఇది ఒక ఐటమ్ చూడండి. ఇది వచ్చి మొత్తం సరోస్కి స్టోన్స్ తో అమర్చబడింది. దీంట్లో లక్ష్మీదేవి ఎంబోజ్ అవుతూ యాంటిక్ ఫినిషింగ్ తో కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ దీంట్లో అటు ఇటు పికాక్స్ కూడా వచ్చినాయి. పికాక్స్ లో ఏంటంటే మనకి కళ్ళు రూబీ స్టోన్స్ తో అమరించారండి. దీనికి అమర్చబడ్డాయి. ఎందుకంటే నెమళ్ళని మనకి క్లియర్ కట్ గా కనిపించడానికి. దీంట్లో సరోస్కి స్టోన్స్ మొత్తం సరోస్కి స్టోన్స్ వచ్చినాయండి. చేత కూడా చాలా గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే నెమళ్ళు ఈ లక్ష్మీదేవి విగ్రహం యాంటిక్ ఫినిషింగ్ తో వచ్చింది. ఇది వచ్చి మనకి వెయిట్ వచ్చేటప్పటికి 60 grams లో తయారైందండి. ఇది మామూలుగా ఇది మనకి 70-80 grams లో మీకు తయారవుద్ది. మనం ఏంటంటే అందరికీ కొనుగోలు చేసుకోవాలండి. కొద్దిగా లో వెయిట్ 60 grams లో చేయబడింది. నెక్స్ట్ దీంట్లో ముత్యం కూడా సౌత్ సీ పోల్ అలంకరించారు చూడండి. దీనివల్ల మనకి లుక్ కూడా బాగా కనిపిస్తుంది. దీని వెయిట్ వచ్చి 60 grams లో తయారైందండి. ఇది ఒక ఐటమ్ చూడండి. ఇది మొత్తం మ్యాట్ ఫినిషింగ్ వర్క్ అండి. ఇది మొత్తం వర్క్ అంతా ఎంబోజింగ్ అవుద్ది. ఈ వర్క్ చూడండి. దీంట్లో నెమళ్ళు ఉన్నాయి, హంసలు కనిపిస్తున్నాయి, లక్ష్మీదేవి అటు ఇటు ఏనుగులతో గజలక్ష్మి అమర్చబడింది. దీనికి అందం రావాలని ఎమరాల్డ్ స్టోన్స్ కూడా పైన అమర్చబడ్డాయి. దీని కింద ముత్యం సౌత్ సీ పోల్ కూడా ఉంది. దీని వెయిట్ వచ్చి మనకి 50 grams లో తయారయ్యిందండి. ఇది చాలా లైట్ వెయిట్ లో తయారవుతున్నాయండి. ఒకసారి విజిట్ చేయండి మీరు. ఇంకా మోడల్స్ మనకి ఉంటాయి. ఈ వర్క్ కూడా చూడండి. దీంట్లో నెమళ్ళకి రూబీ పొటాస్ కూడా అమర్చబడ్డాయి అక్కడక్కడ. ఈ వర్క్ మొత్తం చేత్తో తయారైంది. హ్యాండ్ మేడ్ వర్క్ అండి. ఇది మిషన్ మీద కాదండి, మొత్తం హ్యాండ్ మేడ్ తయారైంది. వెయిట్ వచ్చి మనకి 60 grams లో తయారైంది. చాలా లైట్ వెయిట్ లో తయారవుతుంది. ఒకసారి విజిట్ చేయండి మేడం. ఇంకా చాలా మీకు మోడల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. ఇదో వర్క్ చూడండి. ఇది కూడా మనకి అరవంకి. దీని ట్రెడిషనల్ వర్క్ లో వచ్చిందండి. ఇది దీని మీద మనకి చూడండి సిగ్నిటీ స్టోన్స్ ఉన్నాయి. రూబీస్ ఎమరాల్డ్ స్టోన్స్ అమర్చబడ్డాయి. దీంట్లో కలిసం కింద కమలం ఉందండి. ఇది వర్క్ మొత్తం మనకి గట్టిగా ఉంటుంది. చేత అది ట్రెడిషనల్ వర్క్ అంటారు దీన్ని. దీని వెయిట్ వచ్చేటప్పటికి మనకి 58 grams లో తయారయ్యిందండి. 58 grams అంటే చాలా తక్కువ వెయిట్. వంకీల్లో మనకి ఉంటాయి 80-90 grams 100 grams వరకు వస్తాయి. అలాగా ఈ వర్క్ లో మనకి 58 grams అంటే చాలా రీజనబుల్ గా వెయిట్ లో తయారైనట్టే. దీంట్లో మనకి అక్కడక్కడ ఈ జాలర్స్ కూడా ఇచ్చాడు. స్టోన్స్ రూబీ ఎమరాల్డ్ జాలర్స్ ఇచ్చాడండి. దీంట్లో మనకి రూబీ ఎమరాల్డ్ రైస్ స్టోన్స్, నెక్స్ట్ రౌండ్ స్టోన్స్, సిగ్నిటీస్ లో మనకి వైట్ స్టోన్స్, రౌండ్ స్టోన్స్ అన్ని అమర్చబడ్డాయి. నెమల్లో చూడండి అటు ఇటు నెమలు వచ్చింది. మధ్యలో కలిసం కింద కమలం. ఇదంతా మనకి 58 grams లో తయారైందండి. ఇప్పుడు మన ముందుకు వచ్చిన అరవంకిల్లో గుణగట్ట వర్క్లో మనకి రీసెంట్గా ఏంటంటే 3D వర్క్లో వచ్చేసింది. ఇక్కడ అమ్మవారు లక్ష్మీ పద్మంలో కింద డ్రాప్ కూడా మనకి ఎమరాల్లో వచ్చేసింది. సిగ్నిటీ వర్క్లో చాలా నీట్గా అమర్చబడిపోయింది. ఇక్కడ సైడ్ కూడా మనకి ఎమరాల్ కానీ రూబీస్ కానీ చిన్నగా చాలా నీట్గా వచ్చేసింది. అమ్మవారికి అటు ఇటు నెమలు చాలా చక్కగా అమర్చబడిపోయి ఉన్నాయి. అటు ఇటు ఎమరాల్ కానీ రైస్ స్టోన్స్ చాలా నీట్గా అమర్చబడిపోయింది. ఇది వచ్చేలా మన వెయిట్ వచ్చేకి 58 grams లో చాలా రీజనబుల్గా వెయిట్లో లభించబడుతుంది. ఇంకా వీటిలో మోడల్స్ కూడా మనకి చందనాపురి సేలూరులో అందుబాటులో ఉన్నవి. వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఇది ఒక ఐటమ్ చూడండి. ఇది కూడా వంకీయే కాస్టింగ్ వర్క్ లో తయారైందండి. ఇది దీనికి బాల్స్ వర్క్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ ఫ్లవర్ డిజైన్ చూసారా, 1 by 1 ఫ్లవర్ వచ్చింది చూసారండి. ఇది కూడా ఈ వర్క్ కూడా చాలా నీట్ గా ఉంటుంది. దీంట్లో డల్ ఫినిషింగ్ ఉంది, కటింగ్ ఫినిషింగ్ 2 వర్క్స్ ఉన్నాయండి. చేత కూడా చాలా సాలిడ్ గా ఉంటుంది. ఇది వెయిట్ వచ్చి మనకి చాలా తక్కువ వెయిట్ 44 grams లో తయారైందండి. దీని వెయిట్ 44 grams లో తయారైంది. నెక్స్ట్ మనకి ఏంటంటే సాలిడ్ మేకింగ్ కాస్టింగ్ వర్క్ లో తయారైందండి. చాలా నీట్ గా ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది. వర్క్ అంతా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి విజిట్ చేయండి, మీకే అర్థం అవుద్ది. ఇంకా మోడల్స్ మీకు ఇంకా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. ఒకసారి విజిట్ చేసి మీరు చూడొచ్చు. హ్యాండ్ మేడ్ అండి. ఇదంతా హ్యాండ్ మేడ్ తో తయారైందే. ఇదంతా మిషన్ వర్క్ ఎక్కడా లేదండి. మొత్తం మీకు డల్ ఫినిషింగ్, కటింగ్ ఫినిషింగ్ 2 కనిపిస్తున్నాయి మనకి. చాలా లో వెయిట్ లో వచ్చింది. 44 grams చాలా లో వెయిట్ లో తయారైందండి. ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ ఇది ఒకటి చూడండి.
ఈ ఐటమ్ కూడా మనకి చాలా నీట్గా ఉంటుంది. మనకి అన్ని వర్క్స్లో ఈ వర్క్ చాలా హైలైట్గా ఉంటుందండి. ఎందుకంటే ఏదైనా సరే మనకి క్లియర్ కట్గా అర్థం అవుతుంటుంది. ఇది నెమలి, ఇది లక్ష్మీదేవి, ఇది కమలం, అట్లాగా ఈ స్టోన్స్ కూడా మనకి చాలా రియల్ స్టోన్స్ వాడతాం మనం. దీంట్లో రూబీ స్టోన్స్, ఎమరాల్డ్ స్టోన్స్ అమర్చబడ్డాయండి. నెక్స్ట్ దీంట్లో సిగ్నేచర్ స్టోన్స్ కూడా అమర్చబడ్డాయి. దీని ఆకారాన్ని ఎంబోస్ చేయడానికి ఈ స్టోన్స్ కూడా మీకు అమర్చబడుతున్నారండి, రియల్ స్టోన్స్. ఇది వెయిట్ వచ్చి మనకి 48 గ్రామ్స్లో తయారయ్యిందండి. ఈ దీంట్లో మనకి నెమళ్ళు, అటు ఇటు నెమళ్ళు వచ్చి మధ్యలో లక్ష్మీదేవి విగ్రహం వచ్చింది. దీనికి కింద ఒక రూబీ సిగ్నేచర్ స్టోన్స్తో ఒక నీటగా అమర్చబడింది. దీని వెయిట్ మనకి 48 గ్రామ్స్లో తయారైంది. చాలా లో వెయిట్, హ్యాండ్ మేడ్ అన్నమాట. ఇది మీకు మిషన్ వర్క్ అయితే కాదు, మొత్తం హ్యాండ్ మేకింగ్ అండి. మొత్తం ఓన్ వర్క్షాప్లో తయారవుతాయి మనకి. ఓన్ డిజైనింగ్స్ అంటే మనకి ఓన్ డిజైనర్స్ ఉంటారు మన దగ్గర. వాళ్ళ స్కెచ్ వేసుకుని దాని ప్రకారంగా మనం వర్క్ ఐటమ్ తయారు చేపిస్తాం. దాంట్లోనే ఇది ఒక ఐటమ్ వచ్చిందండి, 48 గ్రామ్స్లో తయారైంది. చాలా చాలా తక్కువ వెయిట్లో. ఒకసారి మీరు విజిట్ చేయండి, విజిట్ చేసి ఒకసారి మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ చూడండి, చాలా లేటెస్ట్ ఐటమ్. ఈ వర్క్ వచ్చి మనకి 3D వర్క్ అంటారు. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న కాలం అంతా 3D నడుస్తుంది. దానికి ఉద్దేశం పెట్టుకుని ఇది ఈ వర్క్లో తయారు చేయించాం. ఈ వంకి చూడండి, మొత్తం జునార్గఢ్ వర్క్లో 3D వర్క్ వస్తుంది. చాలా సాలిడ్ మేకింగ్, గట్టిగా ఉంటుంది చేత కూడా. దీనిలో సిగ్నేచర్ స్టోన్స్ మొత్తం అమర్చబడ్డాయి. రూబీ, నెక్స్ట్ ఎమరాల్డ్ స్టోన్స్ అక్కడక్కడ మీకు అమర్చుకుంటూ, లక్ష్మీదేవి, కమలం, అటు ఇటు మీకు పికాక్స్ వచ్చినాయండి. దీని వెయిట్ వచ్చి మనకి 58 గ్రామ్స్లో తయారయ్యింది. 58 గ్రామ్స్లో మనకి ఈ 3D వర్క్లో తయారైన చాలా చాలా రేర్గా కనిపిస్తాయి మనకి. ఒక్కసారి మీరు విజిట్ చేయండి, ఈ మేకింగ్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి విజిట్ చేసి మీరు చూడండి. ఇప్పుడు మన ముందుకు వచ్చిన దాంట్లో టెంపుల్ వర్క్లో నవిషి వర్క్ వచ్చింది సార్. ఇది వచ్చేళ్ళకి మ్యాటి ఫినిషింగ్తో చాలా చక్కగా డిజైన్ చేయబడింది. దీనికి వచ్చేళ్ళకి మనకి రూబీ పొటాసు, ఎమరాల్డ్ పొటాసు, రూబీ ఒరిజినల్ రూబీ, సౌత్ సీ పోలు, ఉచ్చపూసలు చాలా నీట్గా అమర్చబడినవి. ఇక్కడ పికాకులు కానీ చాలా చక్కగా ఉన్నవి. ఇది వచ్చేళ్ళకి మనకి వెయిట్ వచ్చేళ్ళకి మనకి 49 గ్రామ్స్లో లభిస్తుందండి. ఇట్లాంటివి ఇంకా మోడల్స్ చాలా అందుబాటులో చందన బ్రదర్స్ మన షోరూంలో ఇంకా అందుబాటులో ఇంకా మోడల్స్ ఉన్నాయి సార్. ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇది హ్యాండ్మేడ్ సార్. ఇది మిషన్తో చేసింది కాదు, హ్యాండ్మేడ్తో. చాలా డిజైన్ కూడా, చాలా వర్క్ కూడా, చాలా నీట్గా చేయబడింది సార్. ఇప్పటివరకు మన పెద్ద 60 వంకీల్లో బిగ్ సైజ్ చూసాం. ఇప్పుడు స్మాల్ బేబీ వంకీలు చూద్దాం. బేబీ వంకీల్లో కూడా ఇవి వచ్చేకి సిగ్నేచర్ స్టోన్స్, ఎమరాల్డ్స్, రైస్ ఎమరాల్డ్స్, రైస్ రూబీస్ వర్క్ కూడా చాలా నీట్గా ఉంది సార్. రూబీస్ కానీ ఇవి కానీ. ఇది వచ్చేకి ఈ సిగ్నేచర్ వర్క్లో వచ్చిన మామిడి పిందెల మోడల్ చాలా చక్కగా అమర్చబడి ఉన్నాయి. ఈ వచ్చేళ్ళకి మనకి ఎంబోజీ వర్క్ వేసి పికాకు చాలా నీట్గా వచ్చేసింది. కళ్ళు కూడా రూబీ వేసేసి చాలా చక్కగా ఇటువంటి. దీనికి వచ్చే చిన్న లెటకు వచ్చేళ్ళకి ఎమరాల్లో వచ్చేసి చుట్టూ సిగ్నేటివ్ వర్క్ వేసి చాలా చక్కగా వచ్చింది, అమర్చబడింది. వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది సార్. ఇది వచ్చే 20 గ్రామ్స్లో మీకు లభిస్తుంది. ఒక్కొక్కటి 5 ఉంటాయి ఇట్లాగా. చాలా వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది సార్. ఇది పైన వచ్చేళ్ళకి డైమండ్ మోడల్ వచ్చేసేసి సిగ్నేటివ్ డైమండ్ మోడల్ వచ్చేసి మధ్యలో రూబీ చాలా చక్కగా అమర్చబడింది. చుట్టూ ఈ వచ్చేళ్ళకి మల్టీలో రూబీ, సిగ్నేటివ్, ఎమరాల్డ్ ఇట్లా చక్కగా అమర్చబడిపోయినాయి. టైల్ కూడా మీకు వచ్చేళ్ళకి సిగ్నేటివ్ వర్క్ చాలా చక్కగా వచ్చింది. ఇక్కడ వచ్చేళ్ళకి ఎమరాల్డ్ వర్క్, రైస్లో రూబీ ఇట్లా చక్కగా అమర్చబడిపోయింది. వచ్చి వెయిట్ కూడా మనకు రీజనబుల్ 20 గ్రామ్స్లో లభిస్తుంది సార్. వచ్చి ఒకసారి చందన వచ్చి విజిట్ చేస్తే ఇంకా మోడల్స్ ఉన్నాయి మన కాడ. అప్డేట్ మోడల్స్ మళ్ళీ మన కాడ లభిస్తాయి సార్. బేబీ వంకిల్లో ఇదో మోడల్ సార్. ఇది వచ్చేళ్ళకి యాంటిక్ వర్క్ చాలా చక్కగా, వర్క్ కూడా చాలా నీట్గా వచ్చేసింది. ఎంబ్రాలు, రూబీసు, సిగ్నేటివ్ వర్క్ వచ్చేళ్ళకి ఫ్లవర్ కూడా చాలా చక్కగా వచ్చేసింది. చూడండి, అల్లికలు కానీ ఆకులు కానీ చాలా చక్కగా నీట్గా అమర్చబడినాయి. సైడ్ వచ్చేళ్ళకి మీకు సిగ్నేటివ్ వర్క్ చాలా చక్కగా వచ్చేసింది. యాంటిక్ ఫినిషింగ్తో ఫ్లవర్ కూడా చాలా నీట్గా వచ్చినాయి. దీనికి వచ్చి చిన్న లెటర్కి వచ్చేళ్ళకి మనకి చిన్నది సిగ్నేటివ్ వర్క్ చాలా చక్కగా అమర్చబడింది. ఇది వచ్చేళ్ళకి ఒకటి 23 గ్రామ్స్ పడుతుంది సార్. ప్రైస్ వస్తాయి రెండు కలిపి మీకు 46 గ్రామ్స్లో వస్తుంది. చాలా వర్క్ కూడా చాలా సాలిడ్గా ఉంటుంది. హ్యాండ్మేడ్తో చేసింది చాలా చక్కగా, చాలా నీట్గా ఉంది వర్క్ కూడా. ఇంకా ఇట్లాంటి మోడల్స్ ఇంకా ఉన్నాయి మన దగ్గర. కాబట్టి ఒకసారి వచ్చి చందన బ్రదర్స్ ఏలూరులో ఒకసారి విజిట్ చేయండి సార్.
ఇది ఒకటి బేబీ వంకి వచ్చేవాళ్ళకి, ఇది వచ్చేకి డల్ పాలిష్ లో చెక్కు డిజైన్ లో బాల్స్ టైప్ చాలా నీట్ గా అమర్చబడింది సార్. ఈ వర్కౌట్ చాలా నీట్ గా వచ్చింది. ఇది వచ్చేకి మన చిక్కుడు వర్క్ వచ్చేసేసి కింద బాల్స్ కూడా చాలా నీట్ గా వచ్చేసింది. ఇది వర్క్ వెయిట్ కూడా మీకు 20 grams బిలోనే లభిస్తుంది ఒక్కొక్కటి. వర్క్ ఫినిషింగ్ కూడా చాలా చక్కగా వచ్చింది. హార్ట్ సింబల్ లో చాలా చక్కగా నీట్ గా వచ్చేసింది వర్క్. బేబీ రింగ్ లో ఇది ఒక వర్క్ వచ్చింది సార్. ఇది వచ్చేకి డల్ పాలిష్ లో చెక్కుడు ప్లెయిన్ చెక్కుడు వచ్చేసి చాలా నీట్ గా చేపడింది. ఇక్కడ బాల్స్ కూడా చాలా నీట్ గా వచ్చినాయి. ఇది వచ్చేకి మెస్ వర్క్ లో కూడా మువ్వలతో చాలా చక్కగా అమర్చబడింది. చుట్టూ వచ్చేకి మీకు హార్ట్ సింబల్ టైప్ లో చాలా చక్కగా అమర్చబడింది. ఇంకోటి ఏంటంటే దీనికి ఎటువంటి స్టోన్ కూడా ఒకటి లేదు, ఓన్లీ ప్లెయిన్ లో వచ్చేసింది. సాలిడ్ గా వస్తుంది. సాలిడ్ లో కూడా మనకు వచ్చేకి మాక్సిమం 30-40 grams లో వచ్చింది, మనకు 20 grams లో వచ్చేసింది. వర్క్ కూడా చాలా నీట్ గా వచ్చింది సార్. మువ్వులు కానీ చాలా నీట్ గా అమర్చబడింది. ఒకసారి వచ్చి చంద్రనాథ్ బ్రదర్స్ ఏలూరులో ఒకసారి విజిట్ చేయండి సార్. ఇంకా మోడల్స్ మీకు లభిస్తాయి. బేబీ వంకర జున్నగట్ట వర్క్ లో ఇది చాలా చక్కగా అమర్చబడి లక్ష్మీదేవి అమ్మవారి కింద వచ్చేకి ఫ్లవర్ టైప్ చాలా చక్కగా బ్యాక్గ్రౌండ్ వచ్చేకి అమ్మవారి చుట్టూ వచ్చేకి సిగ్నిటీ వర్క్ రూబీ ఎమరాల్డ్ లో చాలా చక్కగా అమర్చబడింది. ఇంకా ఇట్లా వస్తే మాత్రం ఆకులు కానీ చాలా చక్కగా అటు ఇటు చాలా చక్కగా పెట్టబడింది. ఇంకోటి ఏంటంటే పికాక్స్ వచ్చేకి రూబీ కళ్ళకు వచ్చే రూబీ వచ్చేకి ఇక్కడ సిగ్నిటీ వర్క్, ఈ వర్క్ వచ్చేసి చాలా నీట్గా వచ్చింది. టైల్ వరకు చాలా నీట్గా అమర్చబడింది. ఇటు సైడ్ వచ్చేకి రూబీస్ ఫ్లవరు చాలా చక్కగా వచ్చింది. సిగ్నిటీ వర్క్ చాలా చక్కగా నీట్గా ఉంది. ఈ వర్క్ కూడా మీకు యాంటిక్ అమ్మవారి వచ్చేకి యాంటిక్లో చాలా నీట్గా వచ్చింది. ఇటువైపు వచ్చేకి మీకు సేమ్ యాస్టిజ్ ఇట్లానే వచ్చేసింది. ఇక్కడ వచ్చేకి అమ్మవారి కింద చిన్న లటక్ వచ్చింది. ఎంబ్రాయిడ్ రూబీలతో చాలా చక్కగా ఆకు టైపు చాలా నీట్గా వచ్చింది. ఇట్లా రీసెంట్గా వచ్చిన మోడల్ సార్. ఇది వచ్చి మీకు బిలో వచ్చేకి 25-30 grams దాకా వస్తుంది. ఇది వచ్చి మనకి 18.5 grams లో వచ్చేసింది. చాలా చక్కగా ఉంది, నీట్గా అమర్చబడింది. బేబీ వెంకల్లో ఇది ఒక మోడల్ వచ్చింది సార్. ఇది వచ్చేకి యాంటిక్ లక్ష్మీదేవి చుట్టూ బ్యాక్గ్రౌండ్ వచ్చేకి రైస్ లో ఎంబ్రాలు రూబీస్ వచ్చి చక్కగా ఫ్లవర్ కూడా కింద వచ్చి అమ్మవారి కింద ఫ్లవర్ కూడా రూబీస్ లో వచ్చింది. చాలా చక్కగా నీట్ గా చేయబడింది. చిన్న స్టోన్ సిగ్నిటీ స్టోన్స్ వచ్చి చాలా నీట్ గా ఉంది. ఇక్కడ వచ్చే చిన్నది ఫ్లవర్ కింద చిన్నది చాలా నీట్ గా వచ్చింది. సైడ్ పికాక్ వచ్చేకి చాలా రేర్ గా వస్తుంది. ఇట్లాగా వర్క్ చాలా నీట్ గా వస్తుంది. ఇక్కడ సిగ్నిటీ వర్క్ వచ్చి చాలా నీట్ గా వచ్చేసింది. కిందకు వస్తే ఫ్లవర్ కానీ ఇట్లా టైల్ కానీ రూబీ ఎమరాల్డ్ లో చాలా చక్కగా వచ్చేసింది. వర్క్ కూడా వెయిట్ కూడా మీకు చాలా రీజనబుల్ గా వచ్చింది సార్. ఇది వచ్చేకి మాక్సిమం వచ్చేకి ఇది 19 grams లో వచ్చింది సార్. చాలా నీట్ గా వచ్చింది. సేమ్ ఇటువైపు వచ్చేకి మీకు సేమ్ ఇదే ఇట్లానే వస్తుంది. వర్క్ కూడా చాలా సాలిడ్ గా ఉంటుంది. హ్యాండ్ మేడ్ తో చేయబడింది. ఇది చాలా చక్కగా వస్తుంది వర్క్. వంకీల్లో ఇది ఒక మోడల్ సార్. ఇది వచ్చేకి బాజుబంది వంకి చోకర్ టైప్ 2-in-1 లా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మన వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది. టెంపుల్ వర్క్ వచ్చేసేసి మధ్యలో ఎంబ్రాల్ వచ్చేసేసి వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది సార్. ఇవి వచ్చేకి ఇటు పికాకులు వచ్చేసేసి పికాకుల పక్కనే చిన్న ఫ్లవర్స్ వచ్చేసి రూబీ పొటాస్ ఎంబ్రాల్ పొటాస్ వచ్చేసింది. చుట్టూ వచ్చేకి రైస్ మోడల్ ఎంబ్రాల్ పొటాస్ వచ్చింది సార్. చాలా నీట్గా వచ్చేసింది. వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. సైడ్ మొత్తం కానీ చుట్టూ కానీ ఫ్లవర్ మోడల్ చాలా చక్కగా అమర్చబడింది. చాలా నీట్గా వచ్చేసింది. కిందకు వస్తే మాత్రం సీపోల్స్ వచ్చేసేసి గోల్డ్ బాల్స్ సీపోలు 1/1 వచ్చేసి గుచ్చపోసలు వచ్చేసి చాలా నీట్గా వచ్చింది. వర్కౌట్ చాలా నీట్గా వచ్చింది. ఇది వచ్చేకి మీకు వెయిట్ కూడా మీకు రీజనబుల్గా 26 grams వచ్చింది సార్. వేస్టేజ్ కూడా రీజనబుల్గా పెట్టాం మనం. సార్ చంద్రనాథ్ జ్యువెలర్స్ ఏలూరుకి వచ్చి సార్ సందర్శించండి సార్. మోడల్ ఇంకా లభిస్తుంది మన దగ్గర. టెంపుల్ వర్క్లో ఇది వర్క్ వచ్చింది సార్. ఇది వచ్చేవాళ్ళకి మీకు రూబీ మిడిల్లో వచ్చే రూబీ వచ్చేసేసి చాలా చక్కగా వర్క్ కూడా చాలా నీట్గా సైడ్ వచ్చి చుట్టూ పికాకులు వచ్చేసి చాలా నీట్గా కూర్చోబడింది. ఇటు సైడ్ 2 పికాకులు వచ్చేసేసి వర్క్ కూడా చాలా నీట్గా వచ్చేసింది. చుట్టూ రూబీ ఎంబ్రాయిడ్ పొటాస్ వచ్చేసినాయి. చూడండి రైస్ రూబీస్ వచ్చేసి చాలా నీట్గా వచ్చేసి సైడ్ ఇటు పికాకులు వచ్చేసేసి కింద బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి సీపోల్స్ వచ్చి గోల్డ్ బాల్స్ ముచ్చుపూసలు చాలా నీట్గా వచ్చి ఇది వచ్చే బాహుబంది కమ్ చోకర్ 2-in-1 లా యూజ్ చేసుకోవచ్చు. ఇది నియర్లీ వచ్చేకి 60 grams దాకా వస్తుంది. మనకి వచ్చేకి 40 grams లో లభిస్తుంది మన దగ్గర. సో దీంట్లో వచ్చి మిడిల్ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు 2-in-1 చోకర్ టైప్ వాడుకోవచ్చు. ఇంకా బాజుబందీ టైప్ కూడా వాడుకోవచ్చు. ఇది వచ్చేకి లక్ష్మీదేవి చాలా చక్కగా అమర్చబడింది. లక్ష్మీదేవి కూడా ఎంబోజింగ్ వర్క్ వేసి చాలా నీట్గా ఉంది. సైడ్ 2 వచ్చేకి పికాకులు ఇటు వచ్చి ఫ్లవర్లు చాలా ఆకులు కానీ చాలా నీట్గా వచ్చి వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది సార్. ఇది వచ్చి హ్యాండ్ మేడ్తో చేయబడింది. పూర్తి హ్యాండ్ మేడ్తో చేసేసాం. ఇక్కడ వచ్చే వర్క్ కూడా కింద కూడా చాలా బ్యాక్గ్రౌండ్
కింద వర్క్ కూడా చాలా నీట్గా వచ్చేసింది. వర్క్ కూడా చాలా సాలిడ్గా వచ్చేసింది. లటక్ కానీ రూబీ పొటాస్ కానీ చాలా నీట్గా, ఎమరాల్డ్ పొటాస్ కానీ చాలా నీట్గా అమర్చబడినాయి. కిందకు వచ్చేవాళ్ళకి గోల్డ్ బాల్, పోల్, సీపోలు, గోల్డ్ బాల్ చాలా నీట్గా పెట్టబడింది. ఇంకోటి గుచ్చపూసలు కూడా చాలా నీట్గా పెట్టింది. ఇది బాగుబంది కమ్ చోకర్ లాగా వాడుకోవచ్చు. వంకి మోడల్లో ఇది ఒకటి, ఇదో వర్క్ సార్. ఇది వచ్చేకి బాజుబంది చోకర్ 2-in-1 వాడుకోవచ్చు. ఇక్కడ వచ్చే మిడిల్లో వచ్చేకి సిగ్నిటీ స్టోన్స్ వచ్చేసి మధ్యలో రూబీ స్టోన్ చాలా చక్కగా వచ్చింది. కిందకు వచ్చే సేమ్ ఇట్లానే వచ్చింది. ఇది రైస్ లో రూబీ వచ్చి చాలా చక్కగా వచ్చేసింది. సిగ్నిటీ స్టోన్స్ కూడా చాలా సైడ్ వచ్చేకి మీకు రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ లో చాలా చక్కగా పొందుపరచబడినాయి. ఇక్కడ సీపోల్స్ చాలా చక్కగా వచ్చినవి. ఇంకా సైడ్ వస్తే పికాకులు వర్క్ కూడా చాలా నీట్ గా గోల్డ్ అమర్చబడింది. చాలా వర్క్ కూడా చాలా నీట్ గా వచ్చింది పికాక్స్. ఇంకటి సైడ్ వస్తే చిన్నది వచ్చే ఫ్లవర్ డిజైన్ కూడా చాలా నీట్ గా అమర్చబడింది. చేతితో హ్యాండ్ వర్క్ సార్ ఇది పూర్తిగా చాలా చక్కగా. పైనకి వచ్చేవాళ్ళకి కింద వచ్చేకి రూబీ స్టోన్ వచ్చింది. ఎంబ్రాయిడ్ వచ్చే చాలా నీట్ గా వచ్చింది. చుట్టూ బ్యాక్గ్రౌండ్ వచ్చేకి సిగ్నిటీ స్టోన్స్ వచ్చి చాలా నీట్గా వచ్చేసింది. పికాకులు కానీ రూబీ ఎమరాల్డ్ కానీ చాలా నీట్గా వచ్చినవి. ఇది వర్క్ వెయిట్ వచ్చేది మీకు మాక్సిమం బ్యాక్ చైన్ తో 35 grams లో వచ్చేసింది. మీకు చాలా చక్కగా ఉంటుంది వర్క్. చందన బ్రదర్స్ లో ఇంకా మోడల్స్ లభిస్తాయి, వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఇది వచ్చేది చోకరు కమ్ బాజుబందీలో యాంటిక్ మోడల్ వచ్చింది. విఘ్నేశ్వరుడు చాలా నీట్గా చేయబడింది యాంటిక్ మోడల్. ఇప్పుడు వచ్చేకి మామిడి పిందము టైపు ఫ్లవర్ లో కిందకు వస్తే లత ఆకు ఫ్లవర్స్ కానీ చాలా చక్కగా నీట్గా పెట్టబడింది. ఇక్కడ రూబీ పొటాస్ కానీ చాలా చక్కగా ఫ్లవర్స్ కానీ చాలా నీట్గా అమర్చబడినవి. కిందకు వచ్చే సీపోల్స్, ఒరిజినల్ సీపోల్స్ సార్. ఇవి చాలా నీట్గా వచ్చేసినాయి. బ్యాక్గ్రౌండ్ కానీ చాలా నీట్గా ఉంది. చుట్టూ వెయిట్ వచ్చేది మీకు మ్యాక్సిమం వచ్చేకి 50 grams. ఇది వచ్చేది మ్యాక్సిమం 34 grams మీకు అందుబాటులో ఉంది సార్. చాలా చక్కగా వచ్చింది. చైన్ కూడా మీకు బ్యాక్గ్రౌండ్ ఈ చైన్ కూడా మీకు చూడండి, ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇంకా చైన్ కూడా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. చైన్ తో కలిపి మీకు వచ్చేది 34 grams వస్తుంది బ్యాక్ చైన్ తో కలుపుకొని. ఈ వంకీ కమ్ చోకర్ లో ఇది లేటెస్ట్ వర్క్ సార్. అటు ఇటు ఏనుగులు వచ్చేసి చాలా చక్కగా, ఇటు పక్క సైడ్ వచ్చేది పికాకులు. చాలా వర్క్ కూడా చాలా బ్రాడ్గా వెయిట్ తక్కువలో కూడా రీజనబుల్ గా చేయించబడింది. బ్యాక్గ్రౌండ్ కానీ పైన కానీ 2 పికాకులు కానీ రూబీ పొటాస్ కానీ చాలా చక్కగా వచ్చినాయి. పైన వర్క్ వచ్చేకి కిందకి సేమ్ యాసిస్ కిందకి వచ్చేకి ఎమరాల్డ్ పొటాస్. చుట్టూ కింద వర్క్ కానీ డిజైన్ కానీ చాలా నీట్గా హ్యాండ్మేడ్తో చేతితో చేసిన వర్క్ సార్. ఇది మొత్తం చాలా చక్కగా వచ్చింది. కింద వచ్చేకి హోల్స్, గోల్డ్ బాల్స్ 1 by 1 పెట్టబడింది. కుచ్చపూసలు కూడా చాలా చక్కగా. ఇది వచ్చే వెయిట్ వచ్చే మీకు మ్యాక్సిమం వచ్చేకి మీకు 23 grams లో లభిస్తుంది సార్.